నమస్తే. మనం ఇప్పటి వరకు అ ఆ ఇ ఈ ఉ ఊ అనే 3 అచ్చులు, వీటిని సమ అచ్చులు అని కూడా అంటారండి. సమ అచ్చులు ఏంటి, సంయుక్త అచ్చులు ఏంటి అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో వాటి గురించి వివరించుకుందాము. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నిజానికి ఇది ఒక కొత్త ప్రయోగం అని చెప్పాలి, కానీ నాకు చాదస్తం చపలత్వం ఎక్కువ కదండి, అది మీరు కాదని లేని సత్యం. అందుకని ఒక పదము, ఒక అక్షరం, పదములోని ఒక అక్షరము ఆ పరిపూర్ణత్వాన్ని పొందటానికి ఎన్ని దశలను అధిగమించి వస్తోంది, ఏ విధంగా పదములో హల్లు ప్రవర్తిస్తోంది, హచ్చు ప్రవర్తిస్తోంది, ఏది స్థిరముగా ఉంటుంది, ఏది చెలిస్తూ ఉంటుంది అనేది గమనించాలని సదుద్దేశంతో ఇందులో నేను ఎవరిని కూడా ఆక్షేపించేది లేదండి. నాలాంటి మందమతులు అర్థం చేసుకోవాలంటే, ఒక అక్షరము తాను పరిపూర్ణత్వాన్ని పొందటానికి ఎన్ని దశలను అధిగమిస్తోంది, ఏ మార్పులను చేస్తుంది, ఏ త్యాగాలను చేస్తుంది, ఏ సహాయాన్ని చేస్తుంది, ఏ విధంగా హల్లుతో కలిసిమెలిసి ఉంటుంది అనే విధానాన్ని తెలుసుకోవడానికి చేసే ఒక చిన్న ప్రయత్నము. దీన్ని మీరు సహృదయంతో ఆస్వాదిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటూ మనం ఈ ప్రయత్నం లోపలికి వెళ్ళిపోదాము. అదే కాకుండా మనము ఇప్పటి వరకు కూడా ఈ పట్టికలు మనకి చాలా సహాయం చేశాయి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మనము అ ఇ ఈ ఉ ఊ అనే 3 అచ్చుల జతలని పరిచయం చేసుకున్నామండి. వాటిని పరిశీలించేసాము, వాటిలో పరిణితి పొందాము, వాటిని పరీక్షించి ఫలితాలను కూడా పొందాము అనుకోవటం మాత్రం శుద్ధ పొరపాటు. అది మన అమాయకత్వం. కాబట్టి ఒక్కసారి అవి ఎంత కష్టపడుతున్నాయి, అవి సర్వలక్షణ శుభలక్షణాలతో ఏ విధంగా అక్షరంగా మారినాయి, వాటి ప్రయాణం ఏమిటి, అక్షర ప్రయాణం ఏమిటి అనేది ఒక్కసారి గమనిద్దాము రండి. ఇక్కడ మనకి ఏం చేశారంటే 8 వర్గాలు ఇచ్చారండి. అంటే ఒక పదం ఉంది, ఆ పదము పేరు రాజు. ఆ పదములో 2 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరము రా, రెండో అక్షరము జు. మనని వాళ్ళు ఏం చేయమన్నారంటే, ఆ 2 అక్షరాల పదమే కదా, తేలిగ్గా వచ్చేస్తుంది, చాలా ఈజీ, సూపరు అనుకోవద్దు. ఆ పదాల్లోని ఆ అక్షరాలు ఎన్ని దశలను అధిగమించాయి, ఏ మార్పులు చెందాయి, ప్రారంభంలో ఎలా ఉన్నాయి, తరువాత దశలోకి ఎలా వచ్చాయి, ఆ తరువాతి దశలోకి ఎలా వచ్చాయి, అప్పుడు వాటి నామరూపాల్లో ఏమైనా మార్పు వచ్చిందా. అచ్చు హల్లు 2 కలిస్తే అక్షరం అనుకున్నాం కాబట్టి అందులో హల్లు స్థిరంగా ఉందా, కదిలిపోతూ ఉందా, మారిపోతూ, అచ్చు స్థిరంగా ఉందా, మారిపోతూ ఉందా, హల్లు ఎందుకు స్థిరంగా ఉంది, అచ్చు ఎందుకు స్థిరంగా లేదు, దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి అనే విషయాలని మనం గమనించటానికి ఈ పట్టిక ఇవ్వబడ్డది. ఇక్కడ రాజు అనే పదం ఇవ్వబడ్డది ఉదాహరణగా. అదే విధంగా రాము, బాబు అనే పదాలు కూడా అదే పంథాకి, అదే కోవకి వచ్చేవి. అయితే ఇందులో రా అనే అక్షరము ఏ విధంగా ఏ లక్షణాలను చేర్చుకుంటూ తాను మారింది అనేది గమనించాలంటే, మనకి ప్రతి అక్షరము పరిపూర్ణత చెందటానికి 8 మెట్లు ఎక్కాలి. 8 మెట్లు ఎక్కిన తర్వాతనే అది మనకి పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఏ విధంగా ఒక పెద్ద భవనము సరిగ్గా ఉండాలి అంటే దాని కింద ఎంత గట్టి పునాది ఉంటుందో, ఒక చెట్టు ఫలభరితం కావాలి అంటే దాని కింద వేళ్ళు ఎంత దృఢంగా ఉంటాయో, అదే విధంగా ఒక అక్షరము తన పరిపూర్ణతని సాధించాలంటే, సర్వలక్షణ శోభితగా ఉండాలంటే
ఆ లక్షణం కూడా 8 మెట్లని ఎక్కాలి. ఆ 8 మెట్లు ఏమిటో, అది ఏ విధంగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతుందో గమనిద్దాము. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఈ అక్షరం రా కానీ ఇంకే అక్షరమైనా సరే హల్లు అచ్చు కలిసి ఉంటుంది. లేకపోతే అచ్చులను విడిగా అంటున్నాము, ఆ నుంచి అవు వరకు, హల్లుని కూడా కా నుంచి బండిరా వరకు విడిగా అంటున్నాము. అలా కాకుండా అచ్చు హల్లు రెండు కలిసి ఉన్న సంబంధాన్ని, రూపాన్ని, పరిపూర్ణ రూపాన్ని, ఇంకా పరిపూర్ణత పొందలేదు కానీ ఇందులో రెండు కలిసి ఉన్నాయి. అది ఒకటి అచ్చు, ఇంకొకటి హల్లు. ఇంకా గమనిస్తే ఇందులో ఈ హల్లు రూపం అనేది తొందరగా మారదు, చివరి వరకు మారదు. ఇది అదేందుకు అలా స్థిరంగా ఉంటుంది? ఎందుకు అంటే అది ఒక అక్షరం యొక్క స్పష్టతనివ్వాలి. హల్లు మారకపోవటానికి కారణము దాని స్పష్టత అనే స్వభావం. కానీ అచ్చు హల్లు మారకుండా ఉంది, నేను కూడా మారకుండా ఉంటాను అని అనటానికి వీలు లేదు. ఎందుకంటే అచ్చుకి ఇక్కడ సృష్టించే స్వభావం ఉంది, కొత్త అక్షరాలని సృష్టించే స్వభావం ఉంది. అచ్చేమో సృష్టించే స్వభావాన్ని కలిగి ఉంది, హల్లేమో స్పష్టతనిచ్చే స్వభావాన్ని కలిగి ఉంది. స్పష్టతనిచ్చే స్వభావం గల హల్లు స్థిరంగా ఉంటే, సృష్టించే స్వభావం గల అచ్చు తన రూపాలని, తన గుణాలని, తన పేరుని అన్నిటినీ మార్చుకుంటూ, చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆ అక్షరాన్ని సలక్షణంగా చేస్తుంది. ఇక్కడ మొట్టమొదటిది హల్లు అచ్చు. అంటే ఇప్పుడు ఈ రాజు అనే పదంలో రా అనే మొదటి అక్షరంలో ర్ అనేదేమో హల్లు ఒక అచ్చుని కూడి ఉంది. సరే, అచ్చు ఉంది అంటున్నాం. ఆ అచ్చు ఏమచ్చు? ఆనా, ఆనా, ఈన, ఈన, ఊన, ఊన, ఏదో ఒక అచ్చు అంటున్నావు. కానీ ఆ అచ్చు యొక్క ప్రత్యేకత ఏంటి? దాని పేరేంటి? దాని ఊరేంటి? అది హ్రస్వమా, దీర్ఘమా, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవటానికి ఆ హల్లు అచ్చు పేరు, దాన్ని ఏ విధంగా మనం పలుకుతున్నాము అంటే, ఇక్కడ హల్లు అనేది అన్నిట్లో కూడా ఒకటే ఉంది, వీటిల్లో మార్పులు వస్తున్నాయి. ముందు అచ్చు అన్నాము, తర్వాత అచ్చు యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నాం. అడిగినప్పుడు ర్ ప్లేస్ ఆ, అచ్చు పేరు ఆ అంటారు అని చెప్తున్నాం. ముందేమన్నాం? హల్లు అచ్చు రెండు దగ్గర వచ్చి ఉన్నాయి అన్నాం. అయ్యో, హల్లు సరే నాకు తెలుసు, ర్ రా, మరి అచ్చేంటి, దాని పేరేంటి అనగానే ఆ అచ్చు పేరు ఆ అని తెలుసుకున్నాం. సరే, ఇది తెలుసుకున్నాం. ఈ హల్లు అదే విధంగా మారకుండా ఉంటుంది, కానీ అచ్చు మాత్రం మారిపోతుంది. అయ్యో, అచ్చు మారుతుందా? హల్లు అలాగే స్థిరంగా ఉందా? అయితే ఎలా మారుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, అచ్చు గుడింతపు గుర్తుగా మారుతోంది. హల్లు అదే విధంగా ఉంది. ముందు నుంచి ర్ అనే హల్లు ఉంది, స్థిరంగానే ఉంది. దాని పక్కన వచ్చింది అచ్చు. ఆ అచ్చు పేరు ఆ. ఇది అక్షరాన్ని సలక్షణం చెయ్యాలని ఆ ఏం చేసింది? మార్పుని స్వీకరించింది. ఆ మార్పే గుడింతపు గుర్తు. ఆ గుడింతపు గుర్తుగా వచ్చిన తర్వాత ఆ హల్లుకి అదే విధంగా ఉంది. ఈ అచ్చు మాత్రం కొత్త పేరుని సంపాదించింది. ముందు దాని పేరు ఆ, ఈ గుడింతపు గుర్తుగా మారిన తర్వాత వచ్చిన కొత్త పేరు దీర్ఘము. ఇప్పుడు అచ్చుకి రెండు పేర్లు ఉన్నాయి. మొట్టమొదట ఆ, ఏం పేరమ్మా అచ్చుది అనగానే ఆ అన్నాం. ఆ ఏం చేసింది? ఈ అక్షరానికి సహాయపడటానికి తను మారిపోయింది. ఏ విధంగా అయితే గుడ్డు నుంచి అన్ని వచ్చేసి సీతాకోక చిలుక వస్తుందో అదే విధంగా ఇక్కడ అచ్చు హల్లు కూడా హల్లుని స్థిరంగా ఉంచి అచ్చు తాను మాత్రం మార్పులు చెందుతూ చివరి మెట్టులో మాత్రం హల్లును కొంచెంగా మారమని అక్షరంగా మారుతుంది. కాబట్టి
కాబట్టి ఇక్కడ రెండవ పేరు ఏంటి? దీర్ఘము. మొదటి పేరు ఆ, రెండవ పేరు దీర్ఘం. ఆహా, అలాగా దీర్ఘం దాని పేరా? ఆ దీర్ఘం ఎలా ఉంటుందమ్మా? దాన్ని మేము ఎలా గుర్తుపట్టాలి అనగానే ఆ కొత్త రూపు ఈ విధంగా ఉంటుంది అని. ఇవన్నీ మీరు చూడండి, అచ్చులో వచ్చే తేడాలు. ఇక్కడ చూడండి, హల్లు ఇక్కడ వరకు అదే విధంగా ఉంది. ఓహో, దీర్ఘము. ఆ వచ్చిన దీర్ఘము ఏమంటుంది? నేను మారాను కదా, నువ్వు కూడా మారు అని హల్లు అంటుంది. అప్పుడు హల్లు కూడా కొంచెం మారుతుంది. ఆ హల్లు ఏ విధంగా మారుతుంది? తన పైన ఉన్న ఈ గుర్తుని తీసేసి ఒక పూర్ణానుస్వార రూపంగా ఈ పైన ఉన్నది తీసేసింది, ఇక్కడ మనకి తీసేసింది. ఈ విధంగా మారింది. ఈ మారిన దాంట్లోకి హల్లులోకి ఈ అచ్చు ఏం చేసింది? ఇక్కడ అచ్చు ఉంది, ఇక్కడ హల్లు ఉంది. ఈ అచ్చు తన ప్రయాణాన్ని ఇక్కడికి తీసుకువచ్చి రా అనే రూపంగా మారింది. అంటే ఇక్కడ హల్లు అచ్చు ఉన్నాయి, హల్లు అచ్చు పేరు చెప్పాలి, హల్లు అచ్చు మార్పు చెప్పాలి, హల్లు అచ్చు మార్పుతో వచ్చిన కొత్త పేరు చెప్పాలి, హల్లు అచ్చు మార్పుతో వచ్చిన కొత్త రూపం చెప్పాలి. అప్పుడు హల్లులో అంటే ఈ 5 భాగాలు మారిపోయిన తర్వాతనే హల్లులో వచ్చే మార్పు తన మీద ఉన్న పింఛము లాంటిది ఏ విధంగా తీసేసింది చెప్పాలి. అప్పుడు పక్క పక్కన హల్లు ఏ రూపం ఉంది, తర్వాత అచ్చుగా మారిన దీని రూపం ఉంది. ఇవి రెండు కూడా హల్లు అచ్చు పూర్తిగా మారిపోయిన రూపాలు, మొదటి రూపాలు కాదు. అప్పుడు ఆ 2 రూపాలు కలిసి రా అనే అక్షరాన్ని తయారు చేసేవి. అదేవిధంగా ఇక్కడ రెండోది మనకి జూ. జూ ఈ జూలో ఈ జూ 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 ఇవంతా హల్లు స్థిరంగా ఉంది. హల్లు ఎందుకు స్థిరంగా ఉంది అంటే స్పష్టతనివ్వటానికి స్థిరంగా ఉంది. మనం జామెట్రీలో తిప్పుతూ ఉంటామండి, అందులో ఒకదానికి పెన్సిల్ పెడతాము, ఒక ముళ్ళు కదలకుండానే ఉంటుంది. ఆ ముళ్ళు కదలకుండా ఉంటేనే మనం ఆ పెన్సిల్ పెట్టిన దాంట్లో వృత్తం గీయగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ అక్షరాల్లో కూడా ఒక హల్లు ఒక అచ్చు ఉన్నప్పుడు హల్లు స్థిరంగా ఉండి అచ్చు మార్పులు చెందుతూ ఉన్నప్పుడు వచ్చే పరిణామాల వల్ల అక్షరం అనేది స్పష్టమవుతుంది. ఇక్కడ ఉజ్జు అనేది అచ్చు ఉంది. సరే, ఆ అచ్చు పేరు ఏంటమ్మా? ఊ. ఆ అచ్చు ఏమవుతుందమ్మా? గుణింతపు గుర్తుగా మారుతుంది. ఆ గుణింతపు గుర్తు పేరేంటమ్మా? కొమ్ము. ఆ గుణింతపు గుర్తు రూపం ఏంటమ్మా? ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు హల్లు ఏం చేస్తుందమ్మా? తన పైన ఉన్న దీన్ని తీసేస్తుంది. తీసేసిన తర్వాత అచ్చు ఏం చేస్తుందమ్మా? కొత్త రూపానికి వచ్చి తాను చేరుతోంది. ఆ విధంగా వచ్చినది జూ. ఇక్కడ జ అనేది హల్లు రూపము, ఈ ఊ అనేది అచ్చు కొమ్ము రూపము వచ్చి జూ అనే అక్షరము వచ్చి రాజు అనే పదం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ఇది సరిగ్గా చేసామా లేదా అంటే మొదటి అక్షరంలో దీర్ఘం ఉండాలి, రెండో అక్షరంలో కొమ్ము ఉండాలి, అంటే ఆ అచ్చు ఉండాలి. రెండో దాంట్లో కొమ్ము ఉండాలి అన్నప్పుడు మనం వేరే పదాన్ని తీసుకున్నాం అనుకోండి, రాము, బాబు, అప్పుడు కూడా మనం వాటిని ఇదే విధంగా ఈ 8 అంశాలని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాబు తీసుకున్నాం అనుకోండి, బాబులో హల్లు అచ్చు ఉబ్బు, హల్లు అచ్చు పేరు ఆ, ఉబ్బు ప్లస్ ఆ, హల్లు అచ్చు మార్పు ఉబ్బు ప్లస్ గుణింతపు గుర్తు, హల్లు ప్లస్ దీర్ఘం పేరు, హల్లు ప్లస్ రూపం, హల్లులో మార్పు అచ్చు రావటం. ఇంత ఉంది కదండి, వచ్చింది బా, కరెక్ట్. అలాగే బూ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా బానే
ఇక్కడ వచ్చినట్టుగా ఉప్పు అచ్చు, ఉప్పు ఊ, ఉప్పు గుడితం గుర్తు, ఉప్పు కొమ్ము, ఉప్పు కొమ్ము రూపము, ఉప్పు దీన్ని తీసేస్తే వచ్చి బ. ఇక్కడ మాత్రమే మనకు వస్తుంది. ఉప్పు మళ్ళీ కొమ్ము, బా ప్లస్ కొమ్ము, బూగా అక్షరం మాత్రం. సూపర్, సక్సెస్. ఈ విధంగా మనము ఏ విధంగా అక్షరము 8 దశలను దాటి పరిపూర్ణతను పొందుతోంది అనేది గమనిస్తాం. మరికొన్ని పదాలు మీరు కామెంట్స్ రూపంలో ఇస్తారని, ఇదే విధంగా మొదటి అక్షరంలో అచ్చు ఆ, రెండవ అక్షరంలో అచ్చు ఊ పెట్టి మీ ఇష్టమైన హల్లుని తీసుకుని పదాలను చేస్తారని ఆశిస్తూ ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.